కన్నానికి తిండి లేకపోయినా ఇండియాకి మాత్రం వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక పాకిస్తాన్ మినిస్టర్ లాగా అంటున్నాడు, మా నీళ్ళు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తాం అంటున్నాడు. మా దగ్గర న్యూక్లియర్ వారాట్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇలాంటి వార్నింగ్స్ ఎవరు ఇవ్వాలి? ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక ఆర్మీ జనరల్ ఎలా అనాలి. కానీ ఈ వార్నింగ్ ఎవరిచ్చారు మీకు తెలుసా? ఒక రైల్వే మినిస్టర్. అవును, మీరు వింటుంది నిజమే, ఒక రైల్వే మినిస్టర్. 4 పూట్ల తిండి కూడా దొరకని దేశం, లోన్స్ గురించి వరల్డ్ బ్యాంక్ ని అడుక్కున్న దేశం, వాళ్ళ సొంత పిల్లల ఆకలితో చనిపోతున్నారు. అలాంటి ఒక దేశం న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతుంది. వాళ్ళకి తెలుసు ఇండియాతో డైరెక్ట్ యుద్ధం పెట్టుకుంటే ఏమవుతుందని. కానీ మన ఇండియా దగ్గర బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. వాళ్ళలో కేవలం 4 కంట్రీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. అదే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇండియా దగ్గర ఉంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఏదైనా ఒక మిసైల్ ఇండియా వైపు వస్తే రాడార్ శాటిలైట్ ని యూజ్ చేసి ఈ సిస్టమ్ అనేది ఆ మిసైల్ ని డిటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆ మిసైల్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ డైరెక్షన్ వెళ్తుంది, ఇవన్నీ డిటెక్ట్ చేస్తుంది. ఆ మిసైల్ ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది. ఇండియా దగ్గర 2 లేయర్స్ BMDs ఉన్నాయి. దానిలో ఒకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. ఇది హై ఆల్టిట్యూడ్ లోనే, అంటే ఒక మిసైల్ మన ఇండియన్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యే ముందే డిస్ట్రాయ్ చేస్తుంది. ఒకవేళ ఎంటర్ అయినా మన అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియా గ్రౌండ్ కి టచ్ అయ్యే ముందే డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఈ సిస్టమ్ అనేది పాకిస్తాన్ దగ్గర లేదు. ఒకవేళ ఇండియా కానీ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే పాకిస్తాన్ లో ఒక 700 సంవత్సరాల వరకు ఒక గడ్డి పోచ కూడా మొలవదు. మీకు కానీ మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.